అర్ధరాత్రి వేళ ఆటోలో ఒంటరిగా చిక్కుకున్న ఒక యువతిని శక్తి యాప్ కాపాడి ఆడబిడ్డకు రక్షణ కవచంలా నిలిచింది. బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న ఆ యువతి పెదకాకాని మండలం నంబూరులోని తన ఇంటికి వెళ్లేందుకు ఫణీంద్ర అనే వ్యక్తి ఆటో ఎక్కారు. ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచే డ్రైవర్ ప్రవర్తన తేడాగా ఉంది. ఆమెతో అందంగా ఉన్నావంటూ మాట కలపటం, పదే పదే వెనక్కి తిరిగి చూడటం, ఎవరూ లేని చోట ఆటోను కావాలనే నెమ్మదిగా నడపటం చేస్తూ ఆమెను భయపెట్టాడు. చివరికి గమ్యం రాకముందే ఆటో ఆపేసి ఆమెను ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఈ క్లిష్ట సమయంలో ఆ యువతి ధైర్యం కోల్పోకుండా తన ఫోన్ లోని శక్తి యాప్ లో ఉన్న రెడ్ శక్తి బటన్ ను నొక్కారు. ఈ యాప్ ద్వారా సమాచారం అందుకున్న గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో కలిసి జీపీఎస్ సాయంతో జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను వెంబడించారు. కాజా సమీపంలో ఆటోను ఆపి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఆ యువతిని సురక్షితంగా రక్షించారు. మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025 మార్చి 8న ప్రారంభించిన ఈ శక్తి యాప్ ఒక ఆడబిడ్డ ప్రాణాలను కాపాడి తన సత్తా చాటుకుంది. యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అవకాశం పోలీసుల పైన ఉంటుంది. రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపై కూడా యాక్షన్ ఉంటుంది. ఈ యాప్ ను ఉపయోగించడం కూడా చాలా సులభం. మహిళలు తమ ఫోన్ లో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని అత్యవసర సమయాల్లో సహాయం కోసం కుటుంబ సభ్యుల నంబర్లను ముందుగానే నమోదు చేసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆ వాహనం ఫోటోను లేదా నంబర్ ను యాప్ లో అప్లోడ్ చేయడం ద్వారా పోలీసులు ప్రయాణాన్ని గమనిస్తూ ఉంటారు. ఏదైనా ఆపద ఎదురైతే యాప్ లోని రెడ్ శక్తి బటన్ ను నొక్కడం ద్వారా లేదా ఫోన్ ను గట్టిగా ఊపడం ద్వారా నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం పంపవచ్చు. రాష్ట్రంలో ప్రతి మహిళ ధైర్యంగా ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థను తయారు చేశారు. ముఖ్యమంత్రికి టెక్నాలజీపై ఉన్న అవగాహన వల్లనే ఇంటర్నెట్ తక్కువగా ఉన్న పోలీసులకు బాధితుల లొకేషన్ తెలిసేలా ఈ యాప్ ను అద్భుతంగా రూపొందించారు. మంగళగిరి పోలీసులు ఇంత వేగంగా స్పందించడానికి కారణం ఆయన ప్రవేశపెట్టిన ఈ అధునాతన సాంకేతికతనే. శక్తి యాప్ కేవలం ఒక ఫోన్ యాప్ మాత్రమే కాదు, అది ముఖ్యమంత్రి రాష్ట్ర మహిళలకు ఇచ్చిన అభయహస్తం.